చాలామంది ఇంట్లో ఎవరికైనా పక్షవాతం లేదా స్ట్రోక్ వస్తే భయపడతారు, పానిక్ అవుతారు. ఏం చేయాలో తోచదు. ఏం చేయాలో ఈరోజు డిస్కస్ చేసుకుందాం. హలో అండి, నేను మీ డాక్టర్ మాన్విత, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, హెచ్ఆర్సి హాస్పిటల్స్, బేగంపేట్. స్ట్రోక్ లక్షణాలను ఎలా గుర్తిస్తాం మనము? ఈ బీ ఫాస్ట్ యాక్రోనిమ్తో గుర్తిస్తాము. అంటే బీ అంటే బ్యాలెన్స్, అంటే సడన్గా ఒకవైపు తూలిపోవడము. ఈ అంటే ఐస్, అంటే ఐసైట్ చేంజెస్ లాగా లేదంటే విజన్ చేంజెస్ లాగా వస్తాయి. ఎఫ్ అంటే ఫేస్, అంటే మూతి అనేది ఒకవైపు వంకరబోవడము. ఏ అంటే ఆర్మ్, అంటే చెయ్యి లేదంటే కాలు సడన్గా ఎత్తలేకపోవడము, అంటే సడన్గా వీక్నెస్ అనేది రావడము. ఎస్ అంటే స్పీచ్, అంటే మాట అనేది ముద్దగా రావడము. టీ అంటే టైమ్ టు యాక్ట్, అంటే ఇమీడియట్గా మనం అంబులెన్స్కి కాల్ చేసి నియరెస్ట్ న్యూరాలజీ సెంటర్కి వెళ్ళి అక్కడ మనము ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఎంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి? సో స్ట్రోక్ వచ్చిన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనము నియరెస్ట్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు మేము ఈ స్ట్రోక్ అనేది బ్రెయిన్లో క్లాట్ ఉండడం వల్ల వచ్చిందో లేదంటే రక్తం కారడం వల్ల వచ్చిందో స్కాన్ చేసి నిర్ధారిస్తాము. స్కాన్లో బ్రెయిన్లో క్లాట్ వల్ల స్ట్రోక్ వచ్చిందంటే అప్పుడు పేషెంట్ విండో పీరియడ్ అంటే 4.5 అవర్స్లో ఉంటే, లేదా స్కాన్లో మనం కాపాడుకోగలిగే బ్రెయిన్ టిష్యూ ఉన్న స్కాన్ ప్రకారం క్లాట్ బర్స్టింగ్ థెరపీ అనేది ఇస్తాము. ఈ రకమైన స్ట్రోక్స్లో కొన్ని రోజుల వరకు బీపీ టార్గెట్ నార్మల్ కన్నా ఎక్కువనే ఉంచుకుంటాము. తర్వాత అసలు స్ట్రోక్ ఎందుకు వచ్చిందో నిర్ధారించడానికి టెస్ట్ చేస్తాము. ఆ టెస్టే యాంజియోగ్రామ్, అంటే బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాల స్కాన్. దాంట్లో ఆ రక్తనాళాలు ఏమైనా మూసుకుపోయాయో అని చూస్తాము. దాంట్లో ఏమైనా క్లాట్ అనేది ఉంటే దానిని విండో పీరియడ్ అంటే 6 to 24 అవర్స్ లోపల ఉంటే ఆ క్లాట్ని ఎండోవాస్క్యులర్ ప్రొసీజర్ ద్వారా తీసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది హార్ట్ స్కాన్, అంటే 2D ఎకో. దీంట్లో ఏమైనా క్లాట్ గుండె నుండి మెదడుకు వెళ్ళిందా అనేది చూస్తాము. ఈసీజీ, దీంట్లో గుండె అనేది ఎలా కొట్టుకుంటుంది, అంటే కొట్టుకునే విధానం బాగానే ఉందా లేదా అని చూస్తాము. వీటిలో ఎందుకు వచ్చింది స్ట్రోక్ అని తెలియకపోతే అప్పుడు కొన్ని రక్త పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. మళ్ళీ స్ట్రోక్ రాకుండా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ వాపు అనేది పెరగకుండా చూసుకుంటాము. ఒకవేళ స్ట్రోక్ అనేది బ్రెయిన్లో రక్తం కారడం వల్ల, అంటే హెమరేజిక్ స్ట్రోక్ వల్ల వస్తే మోస్ట్ కామన్గా ఇది యూజువల్లీ బీపీ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది. సో బీపీ అనేది ఇమీడియట్గా కంట్రోల్ చేస్తాము. సో స్ట్రోక్ వస్తే భయపడకండి. ఏ డౌట్ ఉన్నా మీ న్యూరాలజిస్ట్ని అడిగి తెలుసుకోండి.